శ్రీమాత్రే నమః. మన సాధకులు అందరూ అడుగుతున్న విధంగా ఉగ్రదేవతా సాధన ఎలా చేయాలి అనే దాని మీద అందరూ ఈ గుప్త నవరాత్రులను ఉద్దేశించి అడగడం జరుగుతోంది. సో ఈ గుప్త నవరాత్రుల్లో ఉగ్రదేవతా సాధన మనం రెండు పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటి దక్షిణాచార పద్ధతి, రెండు వామాచార పద్ధతి. అయితే వామాచార పద్ధతి అనేది కొంత తాంత్రికమైన పద్ధతి కనుక అది మరీ ఉగ్రరూపమై మనకు గురువు లేకుండా మనం చేయడం అనేది ఖచ్చితంగా మనకు ఇబ్బంది కలిగే అంశం అయి ఉండవచ్చు. కనుక ఆ వామాచార పద్ధతి వదిలేసి మనం దక్షిణాచార పద్ధతిలోనే ఉగ్రదేవతను ఎలా మనం ఆరాధించాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకొని ఈరోజు నుంచి ఈ రాబోయే ఈ 9 రోజులు ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా మనం ఆరాధన చేయాలి అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఉగ్రదేవతల్లో ప్రధానమైన దేవత మనకు వారాహీదేవి. వారాహీదేవి అనగానే మనకు ఏవేవో చెప్తుంటారు. ఆమె మనకు శక్తినిస్తుంది, తర్వాత ఆమె డబ్బిస్తుంది, తర్వాత ఇంకో శత్రువుల్ని చంపేస్తుంది, ఇలా అంతా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం వారాహిదేవిని మన సొంత అమ్మలాగా మనం భావించుకొని మనం అమ్మవారిని స్తుతి చేస్తే అమ్మవారు మనకు ఎటువంటి కష్టం ఉన్నా అమ్మవారు ఎదురు నిలబడి మనకు ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని మనకు ఇచ్చి మనం ముందుకు వెళ్ళడానికి మనకు అమ్మవారు అనుగ్రహం ఇస్తుంది. కాబట్టి వారాహిదేవి అమ్మవారిని మనం సాధన చేసుకొని ఈ నవరాత్రులు మనం క్లియర్ చేసుకొని మనం ముందుకు వెళ్ళి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. అయితే అమ్మవారి సాధన ఎలా చేయాలి అనుకునే వాళ్ళకు మన ఇంతకుముందు మనం చేసిన షోడోపచార పంచ పూజలు మరియు పంచోపచార పూజలు అనే వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో పంచోపచార పూజలు ఏ విధంగా చేసుకోవాలనేది ఉంది. సో ఆ పంచోపచార పూజలు మనం చేస్తూ అమ్మవారిని మనం ధ్యానం చేసుకోవాలి. అందులో మనం ముఖ్యంగా అమ్మవారి రూపంగా మనం అమ్మవారి ఫోటో అయినా, మనం వారాహిదేవి అమ్మవారి ఫోటో అయినా మనం పెట్టుకోవచ్చు, యంత్రమైనా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకొని అమ్మవారిని అక్కడ స్థాపన చేసి పంచోపచార పూజలు చేసుకుంటే చాలు. అందులో ప్రధానంగా మనకు గంధం మరియు ధూపం మరియు దీపం మరియు ధూపం మరియు నైవేద్యం, సో ఈ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం సమర్పించేప్పుడు గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అని చెప్తూ అమ్మవారికి మనం పంచోపచార పూజలు చేసి అమ్మవారిని మనం సంకల్పం, అమ్మ నాకు మీ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటూ మీ కరుణా కటాక్షం నా మీద ఎల్లప్పుడూ ఉండే విధంగా చూడండి అమ్మా అని చెప్పి మనం సంకల్పం చేసుకుంటే చాలు. వేరే ఎటువంటి సంకల్పాలు మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చేసుకొని అమ్మవారిది ముఖ్యంగా దీపము, ధూపము, నైవేద్యం ఇవి 3 ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి. అయితే నైవేద్యం అమ్మవారికి ఏమి ఇవ్వాలి? ఉగ్రదేవత కనుక మనం వేరే ఏదైనా ఇవ్వాలా? ఏమీ లేదండి. ఖచ్చితంగా మనం సౌమ్యంగానే చేసుకుంటాం ఈ ఉగ్రదేవతను కూడా. సో ఇందులో మనం బెల్లం పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. బెల్లం పానకం మనం పెట్టి అమ్మవారి కృపకు మనం ఈజీగా పాత్రలు కావచ్చు. సో అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యంగా పెట్టండి. అవకాశం ఉంటే గుడాన్నం అంటే బెల్లం అన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. పెడుతూ అమ్మవారికి ద్వాదశ నామావళి
వారాహి ద్వాదశ నామావళి అని చెప్తాం. సో ఆ ద్వాదశ నామావళిని మనం చదివి అమ్మవారి కృపకు మనం పాత్రలు అవ్వడానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. వేరే ఏవేవో మనం చేసి ఏదో మనం ఇబ్బందులు పడి చేసుకోవాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. అమ్మవారి ద్వాదశ నామావళి మనం స్తోత్రం చేసుకుంటే చాలు, నామాలు చదివినా చాలు. సో అందులో మనకు ముఖ్యంగా 12 నామాలు ఉంటాయి. ద్వాదశ అంటే మనకు 12 నామాలు అమ్మవారిని మనం స్తుతి చేసుకోవడానికి మనకు ఉంటుంది. సో దాంట్లో మనకు ముఖ్యమైనది ఈ 12 నామాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 12 నామాలు నేను లింక్లో కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఈ 12 నామాలు ఈ నవరాత్రులు మొత్తంగా 11 సార్లు అమ్మవారికి స్తుతి చేసుకొని అక్కడికి మన సాధనను ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ నామాలు ఏమేమి ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ శ్రద్ధగా విని సో వీటిని మనం ప్రతిరోజు అనునిత్యం మనం చేసుకోవచ్చు. ఈ నవరాత్రులే కాకుండా ప్రతిరోజు అనునిత్యం కూడా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అందులో నామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. అందులో ముఖ్యంగా ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాల్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం ఆరిజ్ఞై నమః. ఈ 12 నామాలు వారాహి అమ్మవారిని మనం మనసులో ధ్యానం చేసుకొని ఈ 12 నామాలు ఎవరైతే చదువుతారో అమ్మవారి కృపా కరుణా కటాక్షం ఎల్లప్పుడూ అమ్మవారు ఉంటూ మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఉన్నా కూడా అవన్నీ తొలగించేసి అమ్మవారు మీకు ఖచ్చితమైన ఒక మార్గం చూపించి మీరు ఏదైతే సంకల్పం మీరు మనసులో అనుకున్నారో ఆ సంకల్పం అంతా ఖచ్చితంగా నెరవేరే విధంగా జరుగుతుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ నామాల్ని చదివి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.